మనసుంటే మారుమూల ప్రదేశాల్లోనూ సేవ చేయొచ్చునని నిరూపించారు అరకెపూడి సేవా ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ అరకెపూడి రఘు. గత 7 సంవత్సరాలుగా మరుగుదొడ్డిలోనే నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్న పీర్లపల్లి గ్రామానికి చెందిన బాలమ్మ విషయం బయటకు రావడంతో ట్రస్టు స్పందించి ముందుకు వచ్చింది. బాలమ్మ పరిస్థితిపై సమాచారం అందుకున్న డాక్టర్ రఘు శుక్రవారం గ్రామానికి చేరుకొని ఆమెను కలిసి స్థితిగతులు తెలుసుకున్నారు. వెంటనే ఆమెకు గృహం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. అరకపూడి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించి పునాది రాయి వేశారు. కేవలం 3 నెలల్లో నూతన గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి శుక్రవారం డాక్టర్ రఘు స్వయంగా బాలమ్మతో కలిసి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రఘు మాట్లాడుతూ బాలమ్మ పరిస్థితి మనస్సును కలిసివేసిందని, వెంటనే ఆమెకు గృహ నిర్మాణం చేపట్టడం మా సామాజిక బాధ్యతగా భావించి ఇల్లు పూర్తయి ఆమె కొత్త జీవితానికి నాంది పలకడం మా కోసం సంతోషకరమన్నారు. భవిష్యత్తులో కూడా బాలమ్మకు అవసరమైన అన్ని మౌలిక వసతులకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే పేద నిరుపేద కుటుంబాల కోసం అరకెపూడి సేవా ట్రస్ట్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని డాక్టర్ రఘు పేర్కొన్నారు. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక గృహం ఆమెకి ఏర్పాటు జరిగింది పీర్లపల్లి గ్రామంలో. ఈరోజు అంతేమ్మా, దేవుళ్ళు మనం కాదు కదమ్మా, మనం మీకు ఒక బిడ్డలాగా చిన్న ప్రయత్నం చేస్తాం మేము. సంతోషమే కదా, సంతోషం. మరి మమ్మల్ని ఆశీర్వదిస్తారా? ఆశీర్వదించండి మంచిగా. ఓకేమ్మా, లేదమ్మా. సరే 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 అన్ని బాగా. రఘువారి ఇప్పుడు సేవా ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నాను. గత 40 సంవత్సరాలుగా నేను సామాజిక సేవలో వర్క్ చేసుకుంటూ ఈ సమాజానికి నా వంతుగా కృషి చేస్తా ఉన్నాను. కాబట్టి నిన్న మన సెప్టెంబర్ 21వ తారీఖున వివిధ పత్రికల్లో వచ్చినటువంటి కథనము, ఒక పీర్లపల్లి గ్రామంలో ఉన్నటువంటి బాలమ్మ అనే కథనము పత్రికల్లో చూడటం జరిగింది. తక్షణమే అదే రోజు 21వ తారీఖు వచ్చింది. నేను 22వ తారీఖు ఉదయం ఇక్కడికి వచ్చాను పీర్లపల్లి. ఆ కథనంలో ఉన్నటువంటి వాస్తవం ఏంటని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం జరిగింది. తెలుసుకున్న తర్వాత ఆమె పడుతున్నటువంటి వేదనాభరితమైనటువంటి దుఃఖం ఏదైతే ఉందో అది చూసిన తర్వాత, లేదు తక్షణమే ఈమెకి ఒక వారం 10 రోజుల్లోనే ఈమెకి ఇంటి నిర్మాణం చేసేవాళ్ళని నిర్ణయం తీసుకొని అప్పటికప్పుడే అదే రోజు ఇక్కడ మేస్త్రి ఇక్కడ నరసింహ గారు అని చెప్పేసి వారితో మాట్లాడి అదే రోజు ఇక్కడ ముగ్గు పెట్టడం జరిగింది. ఈ మధ్యలో వచ్చినటువంటి వర్షాకాలం వర్షంతో చాలా ఇబ్బంది అవడంతో 3 నెలల సమయం పట్టింది. ఈ రోజున ఇవాళ నవంబర్ 21వ తారీఖు కరెక్ట్ గా 3 నెలల వ్యవధిలో ఈ ఇంటి నిర్మాణం చేసి ఆమెకు కావాల్సినటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో చక్కగా ఆమె ఉండే విధంగా అన్నింటిని కూడా సమకూర్చుకొని ఇక్కడ ఇంటి నిర్మాణం దాతల సహకారంతో నిర్మించడం జరిగింది. కాబట్టి ఇక్కడి నుంచి కూడా రాబోయేటువంటి రోజుల్లో కూడా బాలమ్మకు కావాల్సినటువంటి ఎలాంటి సహకారమైనా కానీ మన రఘువారి ఇప్పుడు సేవా ట్రస్ట్ అందిస్తుందని చెప్పేసి మీడియా మిత్రులు తెలియజేసుకుంటూ, మరి ఈ వార్తను ప్రశ్నించినటువంటి మీడియా మిత్రులందరూ కూడా, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. నిజంగా కనుక రిపోర్టర్స్ తలుచుకుంటే అద్భుతమైనటువంటి కథనాలు బయటకు తీసుకురావచ్చు. ఇలాంటి మానవీయ కథనాలు వచ్చినప్పుడు రఘువారి ఇప్పుడు సేవా ట్రస్ట్ స్పందించి తక్షణమే వారికి సేవలు అందించడం అనేది గత 40 సంవత్సరాలుగా మా యొక్క ప్రయాణం జరుగుతూ ఉంది. డిసెంబర్ నెలకి మేము 40 సంవత్సరాలు పూర్తి చేసుకొని 41 సంవత్సరంలోకి రఘువారి పూడి సేవ ట్రస్ట్ వెళ్తున్న సందర్భంగా మేము ఈ రోజు పీర్లపల్లిలో బాలమ్మ గారి ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేసుకుని వారికి ఈ రోజున వారికి అందించడం జరిగింది. కాబట్టి ఈ సహకరించినటువంటి దాతలకి మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయేటువంటి మరిన్ని సేవా కార్యక్రమాన్ని రఘువారి పూడి సేవ ట్రస్ట్ ద్వారా ఉంటుంది.